అంతా ప్రీ ప్లాన్డే. 18 నెలల క్రితమే పురుడు పోసుకున్న ప్లాన్. మార్చిలోనే రెక్కి. చిన్న భద్రతా వైఫల్యాన్ని గుర్తించి అనుకున్నది ఫినిష్ చేసిన 6 సామాన్యులు. ఇంతకీ ప్లాన్ ఎలా చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? లెట్స్ వాచ్. మూడంచెల భద్రతను దాటారు. దేశం ఉలిక్కి పడేలా చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మూడంచెల సెక్యూరిటీని దాటుకొని 2 ఆగంతకులు సభలోకి చొరపడటం కలకలం రేపింది. ఆ 2 షూస్ లో స్మోక్ బాంబులు పెట్టుకుని వచ్చి లోపలికి వచ్చాక వాటిని విసిరారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఎంపీలు పరుగులు తీశారు. స్మోక్ బాంబుల దాడితో ఏం చెప్పాలనుకున్నారు? అసలు ప్లాన్ ఎలా వేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు? పార్లమెంటులో పొగబాంబులతో దాడి దేనికి నిదర్శనం అనుకోవాలి? 6 సామాన్యులు ఇంత సాహసం ఎందుకు చేశారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్లమెంటులోకి చొరబట్టడం ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అనే దానిపై ఇప్పటికైతే ఓ క్లారిటీ లేదు. కానీ ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఇలాంటి దాడితో వారి నిరసనను బయట ప్రపంచానికి తెలియచేయాలని చూశారన్నది మాత్రం అర్థమవుతోంది. స్మోక్ బాంబ్ దాడిలో మాస్టర్ మైండ్ లలిత్ జూ. స్కెచ్ ఇంప్లిమెంటేషన్ ఐడియా అతనిదే. ఇంకా పరారీలోనే 6వ నిందితుడు జూ. పార్లమెంటులో దాడి ఘటనకు కారకులైన 6 కూడా సోషల్ మీడియా ద్వారానే పరిచయమయ్యారు. భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో ఏర్పాటైన సోషల్ మీడియా పేజ్తోనే వీరంతా కలిశారు. వీరంతా ఫస్ట్ టైం సంవత్సరంన్నర క్రితమే మైసూరులో కలుసుకున్నారు. అప్పుడే ఈ ప్లాన్ కు రచన చేశారు. ఇందుకోసం వారంతా సిగ్నల్ యాప్ను వాడారు. ఆ యాప్తోనే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుకుంటూ తరచుగా చాట్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మార్చిలో జరిగిన బడ్జెట్ సెషన్స్ టైంలో రెక్కి. చిన్న లూప్ హోల్ ని క్యాచ్ చేసిన ఆ 2 ఇప్పుడు లోక్సభలోకి దూకిన 2 ఆగంతకులు బడ్జెట్ సెషన్ సందర్భంగా రెక్కి కూడా చేశారు. మార్చిలో మనోరంజన్, సాగర్ శర్మ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ప్రాక్టికల్ గా డెమో చేసుకున్నారు. మనోరంజన్ అప్పుడు కూడా ఓ ఎంపీ నుంచి విజిటర్ పాస్ తీసుకొని లోరీకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు సాగర్ శర్మ పార్లమెంటు బయట సెక్యూరిటీ ఎస్కేప్ రూట్స్ పై రెక్కీ చేశారు. ఇలా తరచుగా రెక్కీలు చేస్తూ పార్లమెంటులోకి ఎంట్రీ కోసం భద్రతా వైఫల్యాన్ని గుర్తించారు. అదే షూ తనిఖీ చేయకపోవటం. లోనికి వెళ్లాలి అనుకుంటే బాడీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్స్ తో చెక్ చేస్తున్నారు తప్ప షూలను మాత్రం తనిఖీ చేయటం లేదని తమ రెక్కీలో నిర్ధారణకు వచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా సిగ్నల్ యాప్లో చాటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. డిసెంబర్లో ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ మధ్యలో 4 వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. గురుగ్రామ్లోని విక్కీ ఇంట్లో దిగారు. అదే రోజు వారి దగ్గరకు లలిత్ జూ వచ్చి చేరాడు. ఘటనకు ముందు రోజు మహారాష్ట్ర నుంచి అమోల్ స్మోక్ బాంబులను తీసుకువచ్చాడు. ఘటన జరిగే రోజు ఇండియా గేట్ వద్ద ఆ స్మోక్ బాంబులను పంచుకున్నారు. అంతకుముందే ఎంపీ ప్రతాప్ సింహ పిఏ నుంచి విజిటర్ పాస్ పొందారు. 11 గంటల ప్రాంతంలో లోనికి వెళ్లి తమ ప్లాన్ ప్రకారం చేయాల్సింది చేశారు. లోపలికి వెళ్లిన సాగర్ శర్మ, మనోరంజన్ లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు ప్రయోగించారు. ఇక పార్లమెంటు కాంపౌండ్ బయట నీలం, అమోల్ షిండే గేటు వద్ద పొగమాపు ప్రయోగించి నినాదాలు చేశారు. వాటిని మొబైల్ కెమెరాల్లో విక్కీ శర్మ, లలిత్ జూ షూట్ చేశారు. నీలం, అమోల్ షిండేను పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ జూ పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మను, అతని భార్యను గురుగ్రామ్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నేరపూరిత కుట్ర, పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకోవటం, అల్లర్లు సృష్టించారనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం వంటి కారణాలతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న లలిత్ జూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పార్లమెంటు భవన నిర్మాణం మొదలైన దగ్గర నుంచి దాని ప్రారంభోత్సవం జరిగే వరకు కేంద్రం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. భవనానికి సంబంధించి రాళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇక్కడి నుంచి మోసుకొచ్చాం, ప్రపంచంలో మాదే బెస్ట్ పార్లమెంట్ అంటూ డబ్బా కొట్టుకున్న నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? పార్లమెంటు ఎన్ని వందల కోట్లతో నిర్మిస్తేనేం, సెక్యూరిటీ కదా ముఖ్యం. ఎంపీల భద్రతకే భరోసా లేకపోతే సామాన్యుల మాటేంటి? వాళ్ళకి ఏం సమాధానం చెబుతారు? ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంటు హౌస్ పై దాడి జరగటం అంటే యావత్ దేశంపై జరిగినట్టే కదా. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే జరిగింది కదా. మరి ఆ లోపాల నుంచి నేర్చుకున్న పాఠాలేంటి? లోక్సభలోకి ఆగంతకులు దూసుకురావటం, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా షూలో నుంచి పొగను బయటకు వదలటం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు సెక్యూరిటీ వైఫల్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. పార్లమెంటు సెక్యూరిటీ ఫెయిల్యూర్పై ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? ప్రజాస్వామ్య సంస్థల రక్షణలో ప్రభుత్వ సామర్థ్యం ఇదేనా? ఆగంతకులు లోపలికి కలర్ గ్యాస్ టిన్స్ తీసుకువెళ్లారని, పెద్ద ప్రమాదమేమీ కాదని చేతులు దులిపేసుకుంటే సరిపోదు కదా. ఆ గ్యాస్ ప్లేస్ లో గ్రెనేడ్లు ఉండి ఏం జరిగేది? వామ్మో, తలుచుకుంటేనే భయం పుడుతోంది. దేశంలో జరిగే ప్రతి పరిణామాన్ని యావత్ ప్రపంచం ఎంతో నిశితంగా పరిశీలిస్తున్న వేళ లోక్సభలోకి దుండగులు దూసుకురావడంపై కేంద్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులోనూ కొత్త పార్లమెంటు భవనంలో ఇలా జరగటం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దాడి మన ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పార్లమెంటు విజిటర్స్ ని కింద నుంచి మీద వరకు అణువణువు చెక్ చేసి కానీ లోపలికి పంపరు. ఇన్నర్లో దాచుకుంటారేమోనని తొడల మధ్య తడివి చూస్తారు కూడా. జేబులో పెన్ను ఉన్నా తీసేస్తే గాని లోపలికి పంపరు. అలాంటిది ఇద్దరు స్మోక్ స్టిక్స్ పట్టుకుపోయారు అంటే లోపల వ్యక్తుల నుంచి సపోర్టు ఉందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా పార్లమెంటు భద్రమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించిన హోంశాఖ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐబీ అధికారులు 2 రోజుల ముందుగానే అమిత్ షాకు బ్రీఫింగ్ ఇచ్చాయని, అయినా పట్టనట్లుగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆరోపిస్తున్నారు. దీనిపై సభలో అమిత్ షా మాట్లాడకుండా డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడిస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. दिल्ली पुलिस अमित शाह जी का अंदर आता है, इंटेलिजेंस फेलियर है ये, और अमित शाह जी का आके हाउस में आके 2 दिन हाउस चल गया और अभी भी कहाँ छुपे हुए हैं अमित शाह जी ये पता नहीं है. आके उनका जवाब देना चाहिए हाउस में, यही मांग है. हम अडजर्नमेंट मोशन दिए हैं, हम ये मांग रहे थे. पार्लियामेंट लोकसभा का अंदर ये हुआ है, इसमें जवाब देना होम मिनिस्टर का कर्तव्य है और वो आने के लिए तैयार नहीं है. और वो भेजे हैं डिफेंस मिनिस्टर का. इंडिया और पाकिस्तान का बारे में कुछ होता है, वो डिफेंस मिनिस्टर का जवाब मांगते हैं. हम इंडिया और चाइना का बारे में मांगते हैं, उस टाइम पे डिफेंस मिनिस्टर का मांगते हैं. उस टाइम पे डिफेंस मिनिस्टर नहीं आते हैं. ये सरकार चाहते क्या है? ये पार्लियामेंट का सिर्फ रबर स्टैंप बनाना चाहिए या सिर्फ चीयर लीडर्स बनाना चाहिए? ये लोग का जवाब देना बहुत इंपॉर्टेंट है. पार्लियामेंट में जवाब देने के लिए आना चाहिए होम मिनिस्टर का. మొత్తంగా పార్లమెంటు భద్రతా లోపం విషయంలో లోక్సభ సెక్రటేరియట్ కఠిన చర్యలు తీసుకుంది. జరిగిన భద్రతా లోపానికి సంబంధించి 8 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. లోక్సభ సెక్రటేరియట్ లో సస్పెండ్ చేసిన వారిలో రాంపాల్, అరవింద్, వీర్దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, మిమిత్, నరేంద్ర ఉన్నారు. భద్రతా లోపంపై దర్యాప్తు చేయడానికి లోక్సభ సెక్రటేరియట్ రిక్వెస్ట్తో హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులను కూడా కమిటీలో చేర్చారు. ఆరుగురులో ఒక్క విక్కీ శర్మ అనే వ్యక్తి మినహా 5గురు వెల్ ఎడ్యుకేటెడ్. కానీ ఇలా చేయటం వల్ల ఫేమస్ అవుతామని భావించారు. కానీ తరువాత జరిగే పరిణామాలనే వారు అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు ఉపా చట్టం కింద కేసు నమోదు కావడంతో వారికి బెయిల్ కూడా దొరికే అవకాశం లేదు. మరి కెరియర్ నాశనం అయినట్టే అన్నది ఎక్స్పర్ట్ వాదన. కానీ వారి కుటుంబాలు కూడా సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆవేశంతో ఇలాంటి పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఉంటే బావుండు అన్నది మేధావుల సూచన.